ఆచి చికెన్ మసాలా. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ లిస్టు నుంచి తన ఓటు తొలగించారంటూ మోదీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సైటారికల్ వీడియో రిలీజ్ చేశారు. బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓటర్లలో తన ఓటు కూడా పోయిందన్నారు. తాను ఇక్కడే పుట్టి పెరిగాను, ఎంపీగా కూడా పోటీ చేశాను, ఏ పేపర్స్ అడుగుతారో చూద్దామన్నారు. ఇక మోదీ గేమ్ ఆన్, మీకు ఓటు వేయని వారిని తొలగించే అధికారం మీ వద్ద ఉండొచ్చు, కానీ మిమ్మల్ని గద్దె దింపకుండా మిమ్మల్ని ఆపగలరా అంటూ కూడా ప్రశ్నించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ లిస్టు నుంచి తన ఓటు తొలగించారంటూ మోదీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సటైరికల్ వీడియో రిలీజ్ చేశారు. బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓటర్లలో తన ఓటు కూడా పోయిందన్నారు. తాను ఇక్కడే పుట్టి పెరిగాను, ఎంపీగా కూడా పోటీ చేశాను, ఏ పేపర్స్ అడుగుతారో చూద్దామన్నారు. మోదీ గేమ్ ఆన్, మీకు ఓటు వేయని వారిని తొలగించే అధికారం మీ వద్ద ఉండొచ్చు, కానీ మిమ్మల్ని గద్దె దింపకుండా మమ్మల్ని ఆపగలరా అని ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాలలో ఓటు హక్కు కలిగి ఉన్నారు. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 నిబంధనలకు విరుద్దమని ఆయన ఓటు హక్కును తొలగించారు. ప్రస్తుతం బెంగళూరు కోర్టులో బహుళ ఓటరు గుర్తింపు కార్డుల వివాదానికి సంబంధించిన కేసు కొనసాగుతోంది. ఆయన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర ప్రాంతాలలో వేర్వేరు ఓటరు జాబితాలలో పేర్లు కలిగి ఉన్నారనే ఆరోపణలపైన ఈ విచారణ జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సంబంధించినటువంటి ఓటు గల్లంతవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సో కర్ణాటకకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతు పైన కూడా రకరకాల చర్చ జరుగుతోంది. సో దీనికి సంబంధించి నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. సో దాంట్లో నన్ను ఎందుకు నా ఓటు తొలగించాల్సి వచ్చింది, కేవలం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకే ఎస్ఐఆర్ లో భాగంగా నా ఓటు తొలగించారా అని చెప్పేసి ప్రశ్నించే ఒక వీడియో విడుదల చేశారు. సో మేము ప్రశ్నించడం అని నా ఓటు గల్లంత అవుతే అవుతుండొచ్చు, నా ఓటును తీసుకొస్తుండొచ్చు, కానీ మిమ్మల్ని గద్దె దింపే వరకు మా పోరాటం ఆగదన్నట్టుగా కూడా ఒక వీడియోను విడుదల చేశారు. సో మొత్తంగా కూడా ఇది కేవలం ప్రకాష్ రాజ్కి సంబంధించినటువంటి అంశమే కాదు, చాలా దేశవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కొనసాగుతా ఉంది. సో కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఇక్కడైతే ఒక వ్యక్తికి 2 చోట్ల పలు చోట్ల ఓటు హక్కులు, ఒకటికి మించి ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉంటే అక్కడ వాటిలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నారు. సో దాంట్లో భాగంగానే స్క్రూటనీలో అక్కడ ఓటును తీసేసి ఉండవచ్చు. ఎందుకంటే చాలా ఎస్ఐఆర్ లో భాగంగా ఇప్పటికే అవకాశం ఇచ్చారు. ఎక్కడైనా మీ ఓటు గల్లంతైనట్టు కానీ ఓటు మీకు ఒకవేళ మీకు ఏదైతే చట్టం ప్రకారము ఓటు హక్కు ఉందో సో ఎక్కడైనా మిస్ అయితే ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పటికే ఆ ఎన్నికల సంఘం చెప్తున్నప్పటికీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాత్రం దీన్ని ఎందుకు తొలగించాలని చెప్పేసి మొత్తంగా కూడా ప్రశ్నిస్తుండటంతో ఇప్పుడు రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర కొన్ని పక్షాలు ఈ ఎస్ఐఆర్ పైన కొంత పెదవి విరిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్ఐఆర్ కు సంబంధించి తమ ఓట్లు గల్లంతు చేస్తున్నారు. మోడీ, అమిత్ షా అంటే బీజేపీ తమకు అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లను తొలగించే పనిచేస్తుందని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సో దానికి అనుకూలంగానే ఇప్పుడు దాంట్లో భాగంగానే ప్రకాష్ రాజ్ కూడా ఇప్పుడు ఓటు గల్లంతు పైన మాట్లాడిన పరిస్థితి. సో ఇది అయితే ఇక్కడ మనకు అక్కడ ఎన్నికల సంఘం నుంచి వస్తున్న సమాచారం ప్రకారం గతంలో ప్రకాష్ రాజ్ పై 1 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు ఉన్నాయనే ఆరోపణతో కూడా కేసు నమోదైంది. 2019లో బెంగళూరులోని హలసూరు గేట్ పోలీస్ స్టేషన్ లో న్యాయవాది దిలీప్ కుమార్ ఫిర్యాదు చేశారు. సో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ సహా అంటే దక్షిణాది రాష్ట్రాల్లో 3 కీలక రాష్ట్రాల్లో 4 ఓటర్ ఐడీలు ఉన్నాయనే ఆలోచన ఒక ఫిర్యాదు ఉంది. సో ఆ ఫిర్యాదులో భాగంగానే ఇప్పుడు ఈ కేసు 2026 జూన్ లో బెంగళూరు కోర్టు ప్రకాష్ రాజ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఈ కోర్టు సమ్మన్లకు హాజరు కాలేదన్న కారణంతోనే అక్కడ ఈ చర్య తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే జూలై 10, 2026 ప్రకాష్ రాజ్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైనప్పటికీ ఆయన తరపున న్యాయవాదులు ఎన్డబ్ల్యూను రీకాల్ చేయాలని కోరగా కోర్టు వారెంట్ రీకాల్ చేసి 4,000కు సంబంధించిన నగదు పూచికత్తు బెయిల్ మంజూరు చేసింది. సో మొత్తంగా కూడా ఇది ఎంటైర్ ఎస్ఐఆర్ కి సంబంధించి
ఇది దీనికి కొన్ని రెండు డిఫరెంట్ అయినప్పటికీ ఇప్పుడు ఎందుకంటే ఎస్ఐఆర్ లో భాగంగా తమకు ఉన్నటువంటి అన్ని ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చినప్పటికీ అందులో ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఈ యొక్క ఓటు హక్కు ఉండడం వల్లే అక్కడ స్థానికంగా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అనేది ఒక వాదన వినపడుతుంది. చూడాలి, ఎందుకంటే ప్రకాష్ రాజ్ బెంగళూరులో ఓటు జాబితా తొలగించారని ఒక ఆయన ఆరోపణ ఉంది. సో దాని ఆరోపణ సంబంధించి ఎన్నికల సంఘం కూడా కొంత నిర్దిష్టమైన ఒక సమాచారం, ఒక ఆధారం కలిగి ఉంటేనే ఇట్లాంటి చర్య తీసుకుంటారు. ఎందుకంటే ఎంతో మంది ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని డబ్లింగ్ ఓట్లు ఉంటున్నాయి. సో దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా లక్షల సంఖ్యలో కొన్ని ఓట్లు గల్లంతైందంటే కారణం వాళ్ళకు ఉన్న ఓటు హక్కును కొన్ని చోట్ల హైదరాబాద్ లో ఉండి ఒక పట్టణంలో, అదేవిధంగా పల్లెల్లో 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇట్లా చాలా మంది ఒక వ్యక్తికి ఒక చోటే కాకుండా 2-3 చోట్ల కూడా ఓటు హక్కును కలిగి ఉన్న పరిస్థితి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ఎస్ఐఆర్ లో భాగంగా ఓటు మిస్ అయి ఉంటుంది అనేది ఒక వాదన ఉంది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ప్రకాష్ రాజ్ చేస్తున్నారో ఆ ఆరోపణలకు సంబంధించి ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఒక ప్రకటన చేసే అవకాశం కనబడుతూ ఉంది. సో ఈ మొత్తం ఎన్టీఆర్ మాత్రం రాజకీయం కొంత చర్చనీయాంశంగా మారుతోంది. అదే ఎన్నికల సంఘం ప్రకారం ఎవరైనా ఆన్లైన్ లో ఫామ్ 7 తర్వాత సమర్పించిన మాత్రాన ఓటు పేరు ఆటోమేటిక్ గా తొలగిపోదు. తొలగింపు ముందు సంబంధిత ఓటర్ నోటీస్ ఇచ్చి అభ్యంతరాలు వాదన వినాల్సి ఉంటుంది. సో ఆ రకంగానే ఇప్పటి వరకు అవకాశం ఉంది కాబట్టి సో ఇది కొంత కావలసుకునే ప్రకాష్ రాజ్ రాజకీయం చేస్తున్నారనేది కూడా కొన్ని పక్షాల నుంచి వస్తున్న వాదన. సో ఎన్టీఆర్ గా మొత్తంగా చూడాలి. సో ప్రకాష్ రాజ్ ఓటు తెల్లంటూ మాత్రం ఇది ఎస్ఐఆర్ లో పేరు తొలగించారా, తొలగిస్తే ఏ రకంగా ఎందుకు తొలగించాల్సి వస్తుంది, ఇవన్నిటికి సంబంధించి మాత్రం కొంత నిర్దిష్టమైన ఒకటైతే ప్రకటన ఎన్నికల సంఘం నుంచి కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఓటర్ లిస్ట్ ప్రకాష్ రాజ్ పేరు మాయమైందని ఒక ఇప్పుడు ఏదైతే ప్రకటన చేస్తున్నారు, ప్రకాష్ రాజ్ ఆరోపణ చేస్తున్నారు. దానికి సంబంధించి ఎన్నికల సంఘం ఏం చెప్పబోతున్నా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. సో మల్టిపుల్ ఓటర్ ఐడి కేసు తర్వాత ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు ఈ ఓటుపై కొత్త వివాదం కూడా తెరపైకి రావడం మాత్రం కొంత సంచలనంగా మారింది. సో అల్టిమేట్ గా చూడాలి ఎంటైర్ గా ఏం జరగబోతోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతవడం తర్వాత ఈ మొత్తం వ్యవహారం ఎలా జరుగుతోంది, దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయబోతోంది ఈ వ్యవహారం పరిస్థితి. ఒకసారి ప్రకాష్ రాజ్ ఒకే సమయం 4 వేర్వేరు ప్రాంతాల ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయనేది కూడా ఇది ఒక చర్చ ఉంది. అది కూడా తీవ్ర వివాదం అవుతుంది, దుమారం అవుతుంది, సంచలనంగా మారింది. సో ఎంటైర్ ఇప్పుడు 2 భిన్న అంశాలు. ఒకటి ఆయన ఓటు హక్కును కోల్పోవడం ఒక అంశం అయితే, ఇక 3 రాష్ట్రాల్లో 4 ఓటు హక్కులు కలిగి ఉండడం కూడా సంచలనంగా మారింది. ఎంటైర్ అంశం పైన ఎన్నికల సంఘం ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే ఇట్లాంటి ఎవరైతే ఓటు గల్లంతైంది కేవలం ప్రకాష్ రాజే కాదు మిగతా వారి విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఎస్ఐఆర్ పైన కొన్ని చోట్ల కొంత అధికారులు కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కొంత పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, లేకుంటే అవగాహన కల్పించడంలో విఫలం కావడంతోనే ఇలాంటి మొత్తంగా కూడా జరుగుతున్నాయి, ఇట్లాంటి వివాదాలు చెలరేగుతున్నాయి అనేది ఒక వాదం ఉంది. సో అల్టిమేట్ గా చూడాలి. సో దీనికి సంబంధించి ఎన్నికల సంఘం, కర్ణాటకకు సంబంధించి ఎన్నికల సంఘం ఏం చెప్పబోతోంది, అక్కడ ఉన్నటువంటి బెంగళూరు ఎన్నికల బిఎల్ఓలు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎన్నికల అధికారులు ఈ ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతు పైన ఏం చెప్తారనేది చూడాలి. ఎందుకంటే తీవ్ర వివాదాంశం అవుతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రకాష్ రాజ్ అనేవాడు అక్కడ ఇప్పుడు మొత్తంగా కూడా ఈ వాదన ఆరోపణ చేయడంతో దానికి పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే ప్రాధాన్యత ఏర్పడింది కేవలం ప్రకాష్ రాజ్ అయినా. ఎందుకంటే ఇటీవల కాలంలో తరచూ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, బీజేపీని ప్రశ్నిస్తున్నాడు, మోడీ అమిత్ షాతో పాటు ఇతరత్ర వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్న తరుణంలో ఓటు గల్లంతైందనేది ఒక రకమైన మెసేజ్ వెళ్తే అది అల్టిమేట్ గా కూడా ఎన్నికల సంఘానికి కూడా కొంత అపఖ్యాతి తీసుకొస్తుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయాలనేది ఒక డిమాండ్. సో అల్టిమేట్ గా చూడాలి ప్రకాష్ రాజ్ ఆరోపణల పైన ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. Dear friends, Sathiyo, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency, I had my schooling,
college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. क्या कागज दिखाना पड़ेगा to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking.